కొంతమంది పాస్టర్లు దేవుడి దగ్గరికి వచ్చి, అయ్యా మమ్మల్ని మేకల్లో చేరుస్తున్నావా, నీ నామం పేరట ప్రవచించలేదా? ఏమిటది? వామ్మో, ఫేస్బుక్ యూట్యూబ్ ఓపెన్ చేస్తే వాళ్ళకి సంఘాలు ఉండవు, కానీ ప్రొఫెటిక్ నైట్, prophecy, releasing prophecy, in the name of mighty name Jesus, prophetic night. ప్రవచనం కావాలనుకున్న వారు ఈ నెంబర్కి ఫోన్ చేయండి, ఇప్పుడే బిడ్డ మెసేజ్ చేస్తుంది, అమ్మాయి నీకు దేవుడు ప్రవచించేస్తున్నాడు, నౌ టిల్ నౌ. ప్రవక్త గారండి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి. బుక్ చేసుకోవాలి నా డేట్స్, మీరు మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయడానికి నాకు డబ్బులు అవుతాయి. ప్రొఫెటిక్ నైట్, ప్రాఫిట్లు. వీళ్ళకి సంఘాలు ఉండవు, సెల్ ఫోనే సంఘం. ఈ పిచ్చోళ్ళకి బుర్ర లేని వాళ్ళకి ఏం చేస్తారు, వాళ్ళకి దేవుడు అవసరం లేదు, వాళ్ళకి ప్రాపసీ కావాలి, మెటీరియల్ బ్లెస్సింగ్ కావాలి. కనుక భూమి గుండ్రంగా తిరిగినట్లు వీళ్ళ చుట్టూ తిరుగుతారు. ఏడుంటాలు పోతారు, ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ పోతారు. ప్రాపసీ. భక్తుడు దేవుని చుట్టూ తిరుగుతాడు. చప్పలు కూడా దేవునికి స్తోత్రం. నువ్వు తిరగవలసింది ప్రవక్తల చుట్టూ కాదు. ఆ దినమున చాలామంది అంటారు, మేము ప్రవచనాలు చెప్పలేదా? ప్రవచనాలు చెప్పి ప్రజల్ని దారి తప్పించే పాస్టర్లు అందరూ కూడా మీరేం కంగారు పడకండి. దేవుడు సంఘాన్ని కట్టడానికి వచ్చాడు, అంతేగాని చెల్లాచెదురు చేయడానికి రాలేదు. నా సంఘాన్ని నేను కడతానన్నాడు. సంఘంలో పరిశుద్ధులు వేల మీద లెక్కించబడతారు. నిలబడాలి, బోధక నిలబడాలి కదా, వాక్యానికి నిలబడాలి కదా. మేము అద్భుతాలు చేయలేదా? మేము అందరికీ నూనె పోసేలేదా? ఏం పోసారు? నూనె పోసేలేదా? కింద పడగొట్టలేదా? అయ్యి బాబోయ్, ప్రతి ఒక్కరికి ఇదే బాధ. ఇప్పుడు పడగొట్టడమే, దొబ్బడమే. కింద దొబ్బలేదా? మేము దొబ్బలేదు. మేము ప్రార్థన చేస్తే ఎంతమంది పడిపోయారు? అప్పుడు దేవుడు అంటున్నాడు, మీరెవరో నాకు తెలియదే.